మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది మాయం చుట్టు పెట్టి కొట్టుడే, అడవిడ కొట్టుడే, అత్తమ్మ కొట్టుడే, బావ కొట్టుడే, వాళ్ళ మొగుడు కొట్టుడే, నా బిడ్డను అన్ని కొట్టి కొట్టి చంకురయ్యా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని గొల్లచెర్లలో ఉన్నాము. ఒక అమ్మాయి ఎలకల మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ ఒక వివాహిత మరియు 3 నెలల ప్రెగ్నెంట్‌తో కూడా ఉన్నది. అసలు ఎందుకు ఇది జరిగిందనే విషయం కోసం మనం ఇక్కడ గొల్లచెర్ల వచ్చాము. ఈ గొల్లచెర్ల వాళ్ళ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళతో మాట్లాడాము. ఇంతకుముందు వీడియోలలో మా ప్రతినిధి వాళ్ళ కుటుంబంతోని మాట్లాడడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కులాలు వేరు. వాళ్ళు పెళ్లి చేసుకొని సంవత్సరం అవుతుంది. పెద్దల్ని ఒప్పించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం పాటు వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు, ఆర్థిక సమస్యలు రావడంతో ఆ వ్యక్తి పదే పదే ఈ అమ్మాయి వాళ్ళని పైసల కొరకు అడగడము, ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులుండేవి. ఈ ఇబ్బందుల వల్ల వారిద్దరి మధ్యలో గొడవలు రాగా ఆ యొక్క వ్యక్తి అంటే ఉమ వాళ్ళ భర్త తను క్షణికావేశంలో మందు తాగి హాస్పిటల్‌లో చేరాడు. మహబూబాబాద్‌లో హాస్పిటల్ చేరిన క్రమంలో ఆ టైంలో ఈ అమ్మాయి గూడా అంటే ఆ వ్యక్తి ఎవరైతే మందు తాగాడో తన భార్య ఉమ హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో అబ్బాయి కుటుంబం సభ్యులు అక్కడుండేసి "నీ వల్లనే ఇదంతా జరిగింది. నీ వల్లనే మా అబ్బాయి ఈ మందు తాగాడు. నువ్వు కరెక్ట్‌గా సంసారం నడిపితే ఇదంతా జరిగేది కాదని" వాళ్ళు సూటిపోటి మాట్లాడడంతోని నా వల్ల ఇదంతా జరిగిందా అనుకుంటూ ఏడ్చుకుంటూ అప్పటికే తనకొక సంవత్సరం పాటు ఒక పాప ఉంది. ఆ పాపను ఎత్తుకొని ఇదే ఇంటికి రావడం జరిగింది. ఈ ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడనే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలకలకు పెట్టే మందుని తీసుకొని దాన్ని సేవించడం జరిగింది. సేవించిన ఒక రోజు తర్వాత అంటే 24 గంటలు కాకముందుకే కొంచెం వామిటింగ్స్ కావడంతో ఇక్కడున్నటువంటి వాళ్ళ అమ్మ దాన్ని గుర్తించి, "ఏమమ్మా ఏం చేశావు?" అని చెప్పేసి అడిగినప్పుడు, "నేను మందు చేసుకున్నాను. మా అత్త, మామలు, మా ఆడపడుచు ఇలా అంది" అని చెప్పేసి వాళ్ళ అమ్మతో ఏడుస్తూ తను మందు తీసుకున్నాను, ఎలకల మందు తాగానని చెప్పడంతో వీళ్ళు గూడా ఇక్కడ నుండి హఠావుటిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఆస్పత్రికి తీసుకెళ్ళేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తే ఆమె అనుకోకుండా నిన్నటి రోజు ఆమె మృత్యుపాలైపోయింది. అంతా ఒక క్షణికావేశంతో జరిగింది. ఈ క్షణికావేశం ఇది జరగగా తన కడుపులో ఉన్నటువంటి పాప చనిపోగా అంటే ఇక్కడ చనిపోయింది ఇద్దరు. ఇద్దరు చనిపోయారు. ఇక్కడ మీరు విజువల్స్‌లో చూసుకోవచ్చు. ఈ పాప కూడా అనాథ అయిపోయింది. ఈ పాపకు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరం అయ్యా. 2 సంవత్సరాలు. 2 సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కాపురం ఎక్కడ చేసేది? అంటే మీ ఇక్కడనే చేసుకునేదా? వేరే ఏమన్నా వాళ్ళ అత్తగారింటి కాడనే ఉండేది. వాళ్ళ ఇంటికాడనే ఉన్నాడు. ఎలా ఉండేది వాళ్ళు? మంచిగుండేదా? మీ మీ ఇంటికొచ్చినప్పుడు ఎలా ఉండేది? గొడవలతోనే మరి గొడవలున్నప్పుడు నువ్వు సంజాయించలేదా? సంపాదించిన. అయ్యా ఇదిగో నువ్వేం చేస్తున్నావు? పెళ్ళాన్ని చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి, మంచిగా ఉండాలి, తినాలి, చెయ్యాలి అంటే నువ్వు ఎందుకు చెప్తావు? మాకు అన్ని తెలుసు. పెళ్ళాన్ని చదివే తెలుసు, బిడ్డను చూసేది తెలుసు, మాకు అన్ని తెలుసు. నువ్వు చెప్పాలి అవసరం మాకు లేదు. మరి ఇలా జరుగుతుంటాడో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు గాని చెప్పడం గాని, ఇలా జరుగుతుంది, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మా అమ్మాయి అన్యాయం అయిపోతుంది, ఒక పాప ఉన్నది, ఇట్లా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులను చెప్పడం జరగలేదు? అట్ట వాళ్ళ అత్త ఏమంటది? నా కొడుకు అట్టే తిరుగుతాడు, నా కొడుకు బెట్టడు, నీ బిడ్డని బెట్టడు, సాదడు, దాని బిడ్డను చూడడు, నువ్వు అడగటానికి హక్కు లేదు. అయ్యి మాట ఇప్పుడు నిన్నటి రోజు మీ అమ్మాయి ఉమ ఎలకల మందు తాగి చనిపోవడం జరిగింది. అయితే దీనికి కొన్ని మాటలు ఎక్కడేందంటే అధిక కట్నం కూడా వేధింపులు అని చెప్పేసి అత్తమామలు అనేది బెదిరించారు అని చెప్పేసి ఇలా జరుగుతుంది. ఇది వాస్తవం? బెదిరించురా, బెదిరించు. కట్టం తెట్లేదు, నువ్వు కట్టం తెచ్చాలంటే లంబాడి అని టార్చర్ పెట్టి. అంటే ఆ అబ్బాయిది మీది వేరే కులమా? వేరే కులం. మాది లమ్మడోలు, నేను లమ్మడోలు, వాళ్ళు ఒడ్రోలు. వీళ్ళు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, కులాలు వేరైనా ఒకటయ్యారు. కానీ తర్వాత కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఇక్కడ అమ్మాయి వారి తరపు వీళ్ళ అత్తగారిని పైసల కోసం వేధించేదని చెప్పేసి ఇక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ మనతో పాటు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇదే ఇల్లు ఆ అమ్మాయిది. నిన్నటి రోజే ఇక్కడ మృత్యువాత పడి తను చనిపోవడం జరిగింది. మాయం చుట్టు పెట్టి కొట్టుడే, అడవిడ కొట్టుడే, అత్తమ్మ కొట్టుడే, బావ కొట్టుడే, వాళ్ళ మొగుడు కొట్టుడే, నా బిడ్డను అన్ని కొట్టి కొట్టి చంకురయ్యా.